హాయ్ ప్రజలరా, అందరికీ ముందుగా నమస్కారం. అయితే నా ఛానల్ ముందుగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మరింత మందికి కామెంట్ కూడా తెలియజేయండి. నేను చెప్పబోయే కంటెంట్లో ఏమైనా నేను తప్పులు కూడా మాట్లాడినట్టుంటే మీరు క్షమించాలనేసి నేను కోరుతున్నాను. ప్రజలారా, నేను ఒక మాట నేను అడుగుతున్నాను. మన కవితక్క ఉంది కదా, మన కవితక్క ఏదైతే పార్టీ స్థాపించిందో, నిన్న పార్టీ పేరు మారడం జరిగింది. తెలంగాణ రక్షణ సేన అనేసి పార్టీ పేరు మారడం అనేది జరిగిందని చెప్తున్నారు. మరి తెలంగాణ రక్షణ సేన మరి మేడం గారికి నేను ఒక అడిగేది ఏంటంటే, మరి ఒకసారి నాయనకే తిట్టేసింది. మరి తెలంగాణ కవితకు మరి నా యొక్క విన్నపం ఏంటంటే, మరి ఆ సారు రాడు అనేసి మాట్లాడిండ్రు. మరి తెలంగాణలో ఒక మాట నేను అడుగుతున్నది ఏంటంటే, ఆ సారు రారని అంటున్నారు. మరి ఈరోజు తెలంగాణలో ఏదైతే పార్టీ ఉందో ఆ పార్టీ మీకు ఆయన కూతురు కాబట్టి, కేసీఆర్ కూతురు మీరు కాబట్టి ఆయనకు మీకు మంత్రి ఏది సీఎం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా కానీ మీరు ఓడిపోతే మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చారు. ఎంపీ టికెట్లో ఒకసారి విజయం సాధించి మరొకసారి ఓడిపోతే కూడా మళ్ళీ మీకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చాడు. ఎమ్మెల్సీగా మళ్ళీ చేసారు. మీరు ఎమ్మెల్సీగా చేసి ఆయనకి ఇన్ని పదవులు ఇచ్చినా కానీ మీకు ఇంత కూడా ఆయన పైన మీరు కన్న కూతురు ఏదో నాకు తెలియట్లేదు. ఆయన పైన మీరు ఇష్టమున్నట్టుగా మాట్లాడడం ఎంతవరకు సమావేశం అనేసి మీరే తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మీరు పార్టీ పెట్టింది తెలంగాణ ప్రజల గురించి కాదు. వాస్తవంగా చెప్తున్నాను, మీరు తెలంగాణ ప్రజల గురించి కాదు. మీరు తెలంగాణలో రేవంత్ రెడ్డి సార్ విడిచిన బాణం మీరు. ఎందుకంటే ఎవరింట్లో అయితే కుంపటి పెడతారో అక్కడ చంద్రబాబు ఏదైతే షర్మిల వైఎస్ జగన్ చెల్లెల్ని ఎట్లయితే లేపి అక్కడ కుంపటి పెట్టిందో, ఇక్కడ తెలంగాణలో కూడా కేటీఆర్ చెల్లెల్ని లేపి ఆ ఇంట్లోనే కుంపటి పెడితే అయిపోతుంది అనేసి అదే ఆలోచనతోటి కుంపటి పెట్టేశాం. ఎందుకంటే తెలంగాణలో ఒక మాట, రేపు 100% అధికారంలోకి రాబోతుంది. ఏది తెలంగాణలో 100% అధికారంలోకి రాబోతుంది బీఆర్ఎస్ పార్టీ. ఈ బీఆర్ఎస్ పార్టీని ఎట్లయితే అనగదొక్కాలి, ఎట్లయితే బీఆర్ఎస్ ఓట్లను చీల్చాలి అనే ఉద్దేశంతో వీటిని ముందర పెట్టుకొని ఓట్లు చీల్చే ప్రయత్నంలో మీ కవిత గారు ఏదైతే ఉందో పార్టీ తెలంగాణ రక్షణ సేన అని పార్టీ పేరు పెట్టడము అది ఎంతవరకు సమంజసం అనేసి మీరు ప్రజలరా మీరు కామెంట్ తెలియజేయండి. మరి కవితకు కేసీఆర్ ఏం చేయలేదంటే చాలా చేసారు. మరి ఆమెకు సీఎం పదవి మీద ఉన్న ఆశ మరి ప్రజల మీద ఉందో లేదో తెలియదు. మరి సీఎం పదవి ఈమెకు ఒక మాట అంటే, మరి ఈరోజు ఆ సారు రారు అని మాట మాట్లాడినారు. ఆ సారు రారు అంటాను మాట్లాడినారు. కన్న తండ్రిని మాట మాట్లాడడంలో ఎంతవరకు సమంజసము. ఇంకొకటి నేను చెప్పబోయేది ఏంటంటే, తెలంగాణలో మరి మీకు ప్రజలపైనే ప్రేమ ఉంటే మరి గడిచిన 10 సంవత్సరాలలో మరి కవిత గారు ఏం చేశారు? మరి ఈ దోపిడీ వ్యవస్థలో మరి ఆ రోజు కవిత గారు ఏం చేశారు అంటే, తీన్మార్ మల్లన్నకు ఒక ఇంటర్వ్యూలో కూడా ఈమె నాకు సొంతిల్లు లేదన్నారు. ఈరోజు ఫామ్ హౌస్లు ఎట్లా వచ్చినాయి, సొంతిల్లు ఎట్లకెళ్ళి వచ్చినాయి, వ్యాపారాలు ఎట్లా వచ్చినాయి, లిక్కర్ కంపెనీలలో వాటాలు పెట్టడంలో ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి, వీటి మొత్తాన్ని చూసుకుంటే ప్రజలారా, మరి సీఎం మన కేసీఆర్ ఎంత ఆమెకు అవకాశాలు ఇచ్చిండ్రో ఒకసారి ఆలోచించాలి. ఏ ఒక్కరి కూడా తండ్రికి కన్న కూతురు పైన అదే ఆమెను బజార్న పెట్టాలి, మనకు గౌరవం దక్కనియకుండా అనేసి ఎవరికి కూడా ఉండదు. కానీ ఈరోజు కేసీఆర్ పైన దుమ్మెత్తి పోస్తున్నంటే అది ఎంతవరకు సమంజసం అనేసి ప్రజలారా మీరే తెలియజేయండి, కామెంట్లో తెలియజేయండి అని నేను కోరుతున్నాను ప్రజలారా. మరి ఈమెకు ప్రజల కొరకు వచ్చిన పార్టీ కాదు, ఇంట్లో నొల్లి అయినాక వీళ్ళ మధ్యలో కొట్లాటలు జరిగినాక వీళ్ళ ఆస్తులలో కొట్లాటలు జరిగి ఈరోజు బయటికి వచ్చి నేను పార్టీ పెట్టబోతున్నా అని చెప్పింది. మరి అమ్మ నీకు ప్రజలపైన ప్రేమ ఎక్కడ ఉందో నాకు తెలియట్లేదు. మరి నేను ఒక మాట మీకు అడుగుతున్నా, మీకు ప్రజలపైన ప్రేమ ఉంటే మీ ఆస్తులను
మీరు ఏవైతే సంపాదించిన ఆస్తులను ఒక ఏదైనా సమస్య పేద వర్గాలు ఉన్న మీ భూములను మీ ఊళ్ళో పేదలు ఉంటారు కదా వాళ్ళకి పంచిపెట్టు. వాళ్ళకి పంచిపెట్టిన తర్వాత కవితక్క ఈరోజు నేను సంపాదించిన ఆస్తులలో పేదలకు భూములు పంపిణీ చేసింది, డబ్బులు పంపిణీ చేసింది అనేసి నమ్ముతాం. మరి నీకు ఎక్కడ కూడా గౌరవం లేదు. నీకు ఆశ ఏంటంటే ఒకే ఒక ఆశ, నేను సీఎం పదవి కూర్చోవాలి, నేను సీఎం పదవి కూర్చోవాలి అన్నట్టున్నది. అమ్మ నీవు ఏం అర్థమవుతుందో నీకు తెలియట్లేదు. నీ ఎంబడుండి నీకు చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కూడా నీకు ఈ సీఎం పదవి కాదు కదా, మంత్రి పదవి కూడా ఇవ్వరు. తీర్మానం వలన ఈరోజు ఆ రోజు బీసీల పోరాటం చేసిన, మరి బీసీల గురించి కొట్లాడిన ఎక్కడ పోయా మరి బీసీలకు టికెట్లు ఎన్ని ఇస్తావు అనేది ఒకటి ప్రస్తావన నీ ముందుకు వస్తుందా, బయటకు వస్తుందా? అసలు వస్తుందా మీది? అది కూడా రావట్లేదు. పార్టీ పార్టీ పేరు అనౌన్స్ చేసినప్పుడు మా పార్టీ నుండి మేము బీసీలకు ఇన్ని సీట్లు ఇస్తాం అనేసి ఎక్కడైనా మీరు అనౌన్స్ చేశారా? యువత ముందుకు రావాలి అంటున్నారు. మరి మీరు యువత ముందుకు రావాలంటారు, తెలంగాణ అమ్మగా నిలవాలంటున్నారు. మీరు తెలంగాణ అమ్మగా నిలవాలంటున్నారు. మరి తెలంగాణ అమ్మగా నిలిచేటప్పుడు ఇవన్నీ చెయ్యి. పేదలకు భూములు పంపిణీ చెయ్యి. మన అధికార పార్టీ ఏదైతే ప్రతిపక్షం మీద పోరాటం చేస్తున్నారు, అధికార పార్టీ ఏదైతే ఉందో అధికార పార్టీ మీద పేదలకు ఏదైతే హామీలు ఇచ్చిర్రో ఓట్లప్పుడు వాటిని పైన గట్టిగా నిలదీసినప్పుడు నీ పైన ఆధారం, నీ పైన గౌరవం పెరుగుతుంది. నీవు వాళ్ళ పైన నేను అసలు చేస్తలేదు, ఏదో తూతూ మాత్రంలాగా మాట్లాడుతున్నావు, గట్టిగానే మాట్లాడతలేదు వాళ్ళ పైన. మరి మీ నాయన పైన అయితే విరుచుకపడుతున్నావు. మరి నీకు ఎవరు నేర్పుతుందో చూడమ్మా. అందరూ ప్రజలారా, మీరు ఏమైనా తప్పుగా మాట్లాడినట్టుంటే మీరు క్షమించండి. మీరు లైక్ చేయండి, షేర్ చేయాలనేసి నేను కోరుతున్నాను. అందరూ కూడా నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.